అయితే ఇప్పుడు అజారుద్దీన్ మీద ఈసీకి ఫిర్యాదు చేసింది. దీన్ని డ్రమటైజ్ గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మధ్యాహ్నం సడన్ గా 2 ప్రెస్ మీట్లు పెట్టారు. మహేష్ గౌడ్, బట్టి విక్రమార్క గంట వ్యవధిలో. వాళ్ళు ఏంటంటే అజారుద్దీన్ కు మేము మంత్రి పదవి ఇస్తే బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది, బీజేపీ గురించి మాట్లాడారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలంటే ఇక్కడ ఎన్నికల్లో బీజేపీ విరగాలి, హిందూ ముస్లిం పోలరైజేషన్ జరగాలని బీజేపీకి ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ఉంది. ఎందుకు చెప్పాలా? పోలరైజేషన్ జరిగితే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడతాయి, బీజేపీకి ఓట్లు పడితే బీఆర్ఎస్ లాస్. ఇప్పుడు ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంది. బీజేపీ 3rd ప్లేస్ లో ఉందని అందరూ చెప్తున్నారు, ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. నేనేం బీజేపీ ప్రాస్పెక్ట్స్ దెబ్బతీయాలని నేను అనట్లేదు, కానీ ఉన్నది గ్రౌండ్ రియాలిటీ వాస్తవం చెప్తున్నా. ఇవాళ 30th అక్టోబర్ నాటికి ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నా. 11th అక్టోబర్ పోలింగ్ ఉంది, అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళకైతే పోటీ ప్రధానంగా మీరు ఎవరిని అడిగినా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉందని చెప్తారు, బీజేపీ 3rd ప్లేస్ లో ఉందని చెప్తారు. సో బీజేపీని లిఫ్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇది నేను ఒక విధంగా ఒక మంచి థంబ్నెయిల్ కూడా పెట్టుకోవచ్చు. ఆశ్చర్యకరంగా ఏంటంటే బీజేపీని లిఫ్ట్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పి, మైనారిటీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు, మజ్లిస్ చేతిలో పెట్టచ్చు అని చెప్పి పోలరైజ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తే, మైనారిటీ ఓటు పోలరైజ్ చేసేందుకు తర్వాత అటు మైనారిటీ ఓటు పోలరైజ్ చేయాలి, ఇటు కట్టర్ హిందూ ఓటు బీజేపీ వైపు రావాలని కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కట్టర్ హిందూ ఓట్లు బీఆర్ఎస్ కు రావద్దు, కట్టర్ హిందూ ఓట్లు బీజేపీకి రావాలని కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ బలపడితే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుంది. ఇప్పుడు పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉందని కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. అందుకని బట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి కట్టర్ హిందువుల్ని ఇటు మైనారిటీ ఓట్లు తమకు రావాలి, కట్టర్ హిందూ ఓట్లు బీజేపీకి రావాలి, అది వాళ్ళ స్ట్రాటజీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమనుకుంటారంటే జనరల్ గా ఓటర్ ఏమనుకుంటాడంటే తన ఓటు వేస్ట్ కావద్దని అనుకుంటున్నాడు. నేను ఓటేసిన పార్టీ ఖచ్చితంగా గెలవాలని అనుకుంటున్నాడు. సో మీకు చూడండి 2018 అసెంబ్లీలో బీజేపీకి 7% మాత్రమే ఓట్లు వచ్చాయి, పార్లమెంట్కి వచ్చేసరికి 20% అయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓట్లు వచ్చాయి, పార్లమెంట్కి వచ్చేసరికి 30% వచ్చాయి. ఎట్లా 6 నెలల్లో 14% నుంచి 35కి ఎట్లా పోయినాయి, 6 నెలల్లో 7% నుంచి 20కి ఎట్లా పోయినాయి? ఓటర్ ఏమనుకుంటాడంటే అప్పుడు బీజేపీ ఓటర్ కూడా వచ్చి కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో ఓటేశాడు, నా ఓటు వేస్ట్ కావద్దని. ఇక లాస్ట్ కట్టర్ హిందూ ఖచ్చితంగా గట్టి మిగిలిన ఇక నేను బీజేపీ భారతీయ జనతా పార్టీ అనుకునేవాడు ఆ 7% ఉన్నాడు, ఆ 14% ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు మొన్న 14 నుంచి 30% పోయిందంటే బీఆర్ఎస్ కోటేసిన వాడు కాంగ్రెస్ కోటేసిన వాడు కూడా ఇటు వచ్చాడు, బీజేపీకి వచ్చి ఓటేశారు. అట్లాగే కాంగ్రెస్ కు 37% ఉన్నది 40% అయింది. 40% అయినప్పుడు బీఆర్ఎస్ కోటేసిన మైనారిటీల్లో మొత్తం 95% వచ్చి కాంగ్రెస్ కోటేశారు. కాంగ్రెస్ కోటేసిన కొద్దిమంది హిందువుల్లో ఇటు బీజేపీకి వచ్చి ఓటేశారు. సో ఎలక్షన్ మారిపోతున్నారు. ఓటర్ ఏంటంటే తన ఓటు వేస్ట్ కావద్దు అనుకుంటున్నాడు, పోటీలో ఉన్నదానికి ఓటేద్దాం అనుకుంటున్నాడు. సో ఇక్కడ ఏంది, కాంగ్రెస్ ను వ్యతిరేకించే వాళ్ళు నేను కాంగ్రెస్ కు చచ్చినా ఓటేయద్దు అనుకునేవాడు బీజేపీ ఓటర్ అయినా వాడు బీఆర్ఎస్ ఓటేస్తాడు, కాంగ్రెస్ ఓటేయద్దు అని అనుకునేవాడు ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటేయద్దు నేను అనుకున్నాడు. ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నవాడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య కన్ఫ్యూజన్ ఉంటే గెలిచే పార్టీకి ఓటేద్దాం, సరే ఓకే ఇప్పుడు బీజేపీ రేస్లో లేదు, గట్టి పోటీలు లేదు, మన ఓటు వేస్ట్ కావద్దు, బీఆర్ఎస్ ఓటేద్దామని వేస్తాడు. సో కాంగ్రెస్ ఏం ప్రయత్నం చేస్తుందంటే మాక్సిమం బీజేపీ ఓట్లు పెంచితే తమ విజయం ఖాయం అనుకుంటుంది. బీజేపీకి ఎంత తక్కువ ఓట్లు వస్తే తమకు అంత నష్టం అని భావిస్తుంది, బీజేపీ ఎంత పెరిగితే తమకు అంత లాభం అనిపిస్తుంది. సో అదే స్ట్రాటజీతో ఇవాళ మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి మధ్యాహ్నం అందరూ అనుకున్నారు ఇక అజారుద్దీన్ మంత్రి పదవికి రాజ్భవన్ క్లియరెన్స్ ఇవ్వలేదేమో అనుకున్న విధంగా ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ అడ్డుకుంటుంది, ఇది నైతికం కాదు అది ఇది అని చెప్పి మాట్లాడారు. బీజేపీ ఏమో అది పోటీ మాకు ఎంఐఎంకు ఈ రెండింటికే అసలు వేరే దానికి పోటీ లేదన్నట్టు బీజేపీ మాట్లాడుతుంది. సో కాంగ్రెస్ కూడా అటు ముస్లిం ఓటు పోలరైజ్ మాకు కావాలి, కట్టర్ హిందూ ఓటు బీజేపీకి కావాలని చూస్తుంది. సేమ్ విత్ బీజేపీ హిందూ ఓటు తమకు రావాలనుకుంటుంది, ఆ ఓటు కాంగ్రెస్ కు రావాలా బీఆర్ఎస్ రావాలా అనుకుంటుందో తెలియట్లేదు. సో మొత్తానికైతే జరిగింది ఏదేమైనా అజారుద్దీన్ జాక్పాట్ కొట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రాకపోతే అజారుద్దీన్ పాపం పట్టించుకోలేదు, ఓడిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఎమ్మెల్సీ అడిగాడు, ఆయన అడిగితే ఇచ్చారా, ఇవ్వలేదు. షబ్బీర్ అలీని చూస్తే బాధ చేస్తుంది పాపం, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతగా మనం చెప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే 2004 నుంచి 2009లో ముస్లిం రిజర్వేషన్స్ 4% ఇవ్వడంలో షబ్బీర్ అలీ
కీలక పాత్ర పోషించారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. కాంగ్రెస్ పార్టీ ముస్లిం నేత అంటే షబ్బీర్ అలీ, ఎందుకంటే ఒక 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు మంత్రిగా రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేశారు. అంతకుముందు బహుశా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్ లోనూ, చెన్నారెడ్డి కేబినెట్, ఈ ముగ్గురు కేబినెట్ లో మంత్రిగా అప్పుడు కూడా ఉన్నారు షబ్బీర్ అలీ. 99 to 2004 గెలిచారు, 2004 to 9 ఎమ్మెల్యే గెలిచారు. మొన్న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కోసం సీట్ త్యాగం చేసి, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద పోటీ చేసేందుకు వస్తే ఆయన నిజామాబాద్ అర్బన్కి వచ్చారు కరెక్ట్ గా 10 నెలల ముందు. 8,000తో ఓడిపోయినారు షబ్బీర్ అలీ. సో ఓడిపోయిన తర్వాత మరి ముస్లింలు ఎవరు గెలవలేదు. అజారుద్దీన్ ఓడిపోయినాడు, షబ్బీర్ అలీ ఓడిపోయినాడు, ఫిరోజ్ ఖాన్ ఓడిపోయినాడు నాంపల్లిలో. ఫిరోజ్ ఖాన్ అయితే 3,000. సరే ఫిరోజ్ ఖాన్కి ఇవ్వలేరు, ఎందుకంటే ఫిరోజ్ ఖాన్కి ఇస్తే మజ్లిస్ పంచాయతీ చేస్తుంది. సో షబ్బీర్ అలీకి దొరకచ్చు అని అనుకున్నారు. ఆయన ఎమ్మెల్సీ ట్రై చేశాడు, కానీ ప్రభుత్వ సలహాదారుగా రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా నియమించుకున్నారు. కానీ ఆయనకు మంత్రి కావాలని ఉంటుంది కదా, మళ్ళీ మంత్రి కావాలని ఆయన అడుగుతున్నారు. అడుగుతున్న సమయంలో నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎమ్మెల్యే కోటాను ఇంకేదైనా కోటాను ఎమ్మెల్సీ ఆయన ప్రయత్నాలు చేసుకుంటుండగా ఇంతలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చింది. వచ్చి ఈ బీఆర్ఎస్ ప్రచారం వాళ్ళకి ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, ఎమ్మెల్సీ లేడు ముస్లిం నుంచి అనేసరికి